ఒకటి, వర్తమానంలో ఉండడం నేర్చుకోవాలి. రెండవది, ఏవైతే మన జీవితంలో ఉన్నాయో వాటికి ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి. ఎలా ఉండాలి? కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటి? సంతృప్తిగా ఉండడం, సంతోషంగా ఉండడం. ఎప్పుడైతే మనం అసంతృప్తులం అవుతామో అప్పుడు మన జీవితంలో సంతోషం దూరం అయిపోతుంది. ఎందుకు మనం అసంతృప్తిగా అవుతాము అంటే, ఉన్న వాటితో సంతృప్తి పడకుండా లేని వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. దుఃఖానికి కారణం ఏంటి? చిన్నప్పుడు మన చిన్నతనాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మనం చిన్నగా ఉన్నప్పుడు చెల్లి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ వాళ్ళకి అమ్మ నాన్న ఏదైనా ఎక్కువ ఇస్తే మనం ఏం చేసేవాళ్ళం? నాకు కావాలి, నాకు కావాలి అని ఏడ్చేవాళ్ళం. అదే విషయం ఇప్పుడు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. మీరు ఇలా రండి. ఈ బ్రదర్ ఉన్నారు, ఇతని కోసం ఒకసారి క్లాప్ చేయండి. అంటే ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఒక వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మనం టాపిక్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇతను పొట్టిగా ఉన్నాడా, ఎత్తుగా ఉన్నాడా? మీడియంగా ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? చెప్పండి. ఎలా, ఎవరితో కంపేర్ చేశారు? అతని పక్కన ఎవరు లేరు కంపేర్ చేయడానికి కదా. నేను అడిగింది కంపేర్ చేసి చెప్పండి అని కాదు. నేను అడిగింది ఇతను ఎత్తు ఎక్కువగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా? చెప్పలేము. కానీ ఎప్పుడు చెప్పగలుగుతారంటే, మీరు ఇక్కడ నిలబడండి, ఇప్పుడు చెప్పండి, ఇతని హైట్ తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? ఎప్పుడు చెప్పగలిగారు? ఇదే కూర్చోండి ప్లీజ్. ఇదే విషయం మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మన వద్ద ఉన్నటువంటి ఏవైనా కానీ వాటన్నింటినీ కూడా వేరే వాళ్ళతో మనం పోల్చుకుంటూ చూస్తుంటాం. వాళ్ళ జీవితంలో అది ఉంది, నా జీవితంలో ఇది లేదు. వాళ్ళ జీవితంలో కారు ఉంది, నా జీవితంలో కారు లేదు. వాళ్ళ జీవితంలో ఏముంది? కారు ఉంది. ఇంకేముంది? బైక్ ఉంది. ఇంకేముంది? బంగ్లో ఉంది. ఇంకేముంది? బంగారం ఉంది. ఇంకేముంది? ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది కదా. వాళ్ళకి మంచి భర్త ఉన్నాడు, నగలు కావాలి కదా. ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. దుఃఖానికి కారణము కేవలం పోల్చుకోవడం మాత్రమే. పోల్చుకోవడం మనలో దేంతో ఉండాలి అంటే, మన వివేకంతో, మన జ్ఞానంతో, మన అలవాట్లతో, మనలో ఉన్నటువంటి మంచి విలువలతో మనం వేరే వాళ్ళని పోల్చుకోవాలి. మీరు చూసుకున్నట్లయితే నిజంగా మనం ఈ ప్రపంచంలో అందరికంటే కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి సంపత్తి, ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందికి అది దొరికింది. ఇప్పుడు మీ వద్ద మనం ఏమనుకుంటాం? విలువైన వస్తువులు అంటే బాహ్యంగా, అంటే బయట ఉండేటువంటి వస్తువులే విలువైనవి మనం చెప్పుకుంటాం. అంటే ఒక విలువైన కారు ఉండాలి, చక్కగా మర్సిడీస్ బెంజ్ ఉండాలి, లేదా ఒకటి విల్లా ఉండాలి, లేదా ఇంకొక మంచి ప్రాపర్టీ ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అవన్నీ కూడా ఒక మనిషి ఎప్పుడు అవి సంపాదించుకోగలుగుతాడు అంటే, ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి బుద్ధి, తన దగ్గర ఉన్నటువంటి ఆలోచన శక్తి, తన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్, స్కిల్స్ని ఉపయోగించి అవన్నీ సంపాదించుకుంటాడు. అవునా కాదా? అది భగవంతుడు అందరికీ ఇచ్చాడా లేదా? ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర రెండు కళ్ళు ఉన్నాయా లేవా? చూడండి, మీ పక్క వాళ్ళని చూడండి, ఉన్నాయా లేవా? రెండు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చేతులు కాళ్ళు ఉన్నాయా లేవా? మీరు చూసినట్లయితే ప్రపంచంలో ఎందరో వాళ్ళకి కాళ్ళు లేవు, చేతులు కూడా లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు కూడా లేని వాళ్ళు ఉన్నారు. కొందరు మతి స్థిమితం,
అంటే మెదడు పనిచేయకుండా పిచ్చి వాళ్ళలాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పోల్చి చూసుకుంటున్నప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు చెప్పండి. కానీ మనం ఆ విధంగా మనల్ని మనం పోల్చుకొని చూస్తామా? ఎక్కువగా మనం ఏం చేస్తాము అంటే బయట వేరే వాళ్ళని, అంటే మనం భౌతిక పరంగా ఎవరి దగ్గరైనా డబ్బు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఉంటే వాళ్ళతో మనం పోల్చుకొని మనల్ని మనం హీనంగా చూసుకుంటాం. ఇది దుఃఖానికి చాలా పెద్ద కారణం. అందుకని ఈ రోజు నుంచి ఎప్పటికీ కూడా నా దగ్గర ఏమి లేదు అనే దానికంటే ఏమి ఉందో దాన్ని చూస్తూ ఆనందిస్తూ దానికోసం భగవంతునికి కృతజ్ఞత భావం చెప్పుకోవాలి. మీరు విలువ కట్టగలుగుతారా? మీ 2 కళ్ళు ఎన్ని లక్షలు చెప్పండి. 2 కళ్ళు ఉన్నాయి కదా, ఎన్ని లక్షలు అవి చెప్పండి. చెప్పగలుగుతారా? మీ కిడ్నీలు ఎంత కమ్ముతారు చెప్పండి. చెప్పగలుగుతారా? విలువ కట్టలేని అద్భుతమైనటువంటి శరీరం ఇది. ప్రకృతి యొక్క ఒక అద్భుత రచన, భగవంతుని యొక్క అద్భుత రచన. అటువంటి ఇంత వాల్యుయబుల్ టూల్ మన దగ్గర ఈ శరీరం ఉన్నప్పుడు, మెదడు ఉన్నప్పుడు దానిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఈ ప్రపంచంలో ఎవరెవరైతే గొప్పవాళ్ళు అయ్యారో అది ఎవరైనా తీసుకోండి. తప్పు చేసి గొప్పవాళ్ళు కావడం అది వేరు విషయం, అది పక్కకు పెట్టండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ గొప్ప వాళ్ళనైనా తీసుకున్నా కూడా వాళ్ళందరినీ జీవిత చరిత్రలు మీరు చదివినట్లయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక సాధారణ స్థితి నుండి కష్టపడి తమను తాము పైకి తీసుకొచ్చిన వాళ్ళే అవుతారు. వాళ్ళు ఏం చేశారు? నిజాయితీగా కష్టపడ్డారు, తమ యొక్క యోగ్యతను డెవలప్ చేసుకున్నారు, ముందుకు వెళ్ళారు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి భగవంతుడు అన్నీ ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మనం కూడా ముందుకు వెళ్ళవచ్చు. ఏదైనా భేదభావం ఉందా చెప్పండి. ఈరోజు భారత రాష్ట్రపతి ఈరోజు ఎవరు? ఒక జాతి పరంగా చూసినట్లయితే, కులపరంగా చూసినట్లయితే ఎంత కింద స్థితిలో చూస్తారు. అలాంటి స్థితి నుండి కూడా అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారు? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన దేశ ప్రధానమంత్రి తన యోగ్యతను డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇప్పుడు దేశాన్ని నడిపించే వ్యక్తిలా మారారు. అలా చూసుకున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అతను చెప్పలేదు నేను రాసిస్తాను అందరు నా వద్దకు వచ్చేయండి అని చెప్పలేదు. చెప్పాడా? లేదు. ఆ యోగ్యత, ఆ యొక్క స్తోమత మన వద్ద ఉంటే సక్సెస్ మన కాళ్ళ ముందరికి వస్తుంది. అది పెంపొందించుకోవడానికి భగవంతుడు మనకు బుద్ధినిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. అందుకని ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులు, సంపత్తివాన్లు ఎవరైతే ఉన్నారంటే అది మీరున్నారు కదా. అంతటి సంపత్తి, అంతటి సంబరం ఉన్నప్పుడు మీ ముఖాలు ఎలా ఉండాలి చెప్పండి. ఒకసారి పక్క వాళ్ళకి చూపించండి. ఆ సంతోషం, ఆ కళ కనిపిస్తుందా లేదా? అది కేవలం ఈరోజు 2 గంటల కోసం కాదు. ఈ సెషన్ తర్వాత మీరు మీ ఆఫీస్ స్టాఫ్తో ఇంకా వేరే వాళ్ళతో లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. ఎందుకు? మీ ముఖంలో ఆనందం ఒక ప్రకాశంలాగా వాళ్ళకు వెలుగునివ్వాలి. వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలి. అరే, నిన్నటి వరకు ఎంత స్ట్రెస్లో ఉండేవాళ్ళు ఈరోజు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు. మొదటిది ఏంటి చెప్పండి? సంతోషంగా ఉండడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటి? వర్తమానంలో ఉండాలి కదా, ప్రజెంట్లో ఉండాలి. రెండవది ఏంటి చెప్పండి? ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోకూడదు, పోల్చుకోకూడదు. ఒకవేళ పోల్చుకోవాలి అని అనుకుంటే ఎవరితో పోల్చుకోవాలి? మనకంటే కింది స్థితిలో ఉన్నారు వాళ్ళని చూసి మిమ్మల్ని మీరు ఎంత అదృష్టవంతులో చూసుకోండి కదా. అందుకని ఎప్పుడూ కూడా ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటికి మీరు కృతజ్ఞతను అందించాలి. ఓకే, ఫీల్ చేద్దాం పదండి. మన దగ్గర నిజంగా అంత సంపత్తి ఉందా? అంత ధనవంతులమా మనం? అందుకని ఏమంటారు అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఏమంటారు? ఎందుకు అంటే అదే రియల్, అదే నిజమైన సంపత్తి. వెన్నెముక నిటారుగా పెట్టండి, కన్నులు మూసుకోండి.
ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. మీ మనస్సులోనే లోతైన శాంతి, స్థిరత్వాన్ని అనుభవం చేయండి. శక్తి భూతకాలంలో, భవిష్యత్తులో లేదు, వర్తమానంలో ఉంది. వర్తమానంలో నడుస్తున్నటువంటి మీ లోపలి క్రియల్లో ఉంది. నిరంతరంగా నడుస్తున్నటువంటి శ్వాసల్లో ఉంది. నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు! భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సంపదను, ఆ ప్రాపర్టీ, సంపత్తిని ఒక్కసారి చూసుకోండి. ఎంతో విలువైన, అత్యంత విలువైన పంచతత్వాల శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో మీ వద్ద ఉంది. నడవడానికి కాళ్ళు, పనులు చేయడానికి చేతులు, చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, తినడానికి నోరు, అరిగించుకోవడానికి పొట్ట, అన్ని విధాలుగా అత్యంత విలువైన అవయవాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో తయారైనటువంటి మీ శరీరం అతిపెద్ద ధనం, అతిపెద్ద సంపత్తి. అదేవిధంగా మీ జీవితంలో ఈరోజు వరకు ఏవేవైతే మీరు సాధించారో, అది ఏదైనా కానీ, మీరు చదువుకున్న చదువు, మీ జ్ఞానము, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అది అమ్మ నాన్నే కాదు, అక్క చెల్లి తమ్ముడు అన్న, వేరే ఏ సంబంధాలైనా కూడా, అవన్నీ కూడా అదృష్టంతోనే దొరికాయి. ఎప్పుడైతే దొరికినటువంటి ఈ సంబంధాలు కానీ, ఈ సంపత్తి కానీ, దాని గురించి మనం ఎంత బాగా అనుభవం చేస్తే, ఎంత బాగా కృతజ్ఞత భావంతో మనం నిండిపోతే, అంత బాగా అవి మనకి హెల్ప్ చేస్తాయి, సహాయం చేస్తాయి. ఇంకా బాగా ముందుకెళ్ళడానికి, ఇంకా బాగా సంపత్తితో నిండుకోవడానికి అవన్నీ కూడా మనకి తోడ్పడతాయి. మనస్ఫూర్తిగా 2 కళ్ళకి ధన్యవాదాలు చెప్పండి. నిరంతరంగా మీ హృదయం అలసట లేకుండా పనిచేస్తూ ఉంది. ఆ హృదయానికి ధన్యవాదాలు చెప్పండి. మీ శరీరంలో నిరంతరంగా ఆలోచన చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ మెదడుకు, మీ సంపూర్ణ శరీరం మిమ్మల్ని ఈ ప్రకృతిలో ఆనందాన్ని అనుభవిస్తూ సఫలతను పొందే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న సంపూర్ణ శరీరానికి కూడా ధన్యవాదాలు చెప్పండి. నిరంతరంగా ముందుకు అడుగు వేస్తూ మిమ్మల్ని విజయ పదం వైపు తీసుకువెళ్తున్న ఆ అదృశ్య శక్తి, ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. మిమ్మల్ని కాపాడుతూ, మీకు మార్గాన్ని చూపిస్తూ, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న ఆ పరమాత్మునికి ధన్యవాదాలు చెప్పండి. మీకు జన్మనిచ్చి మిమ్మల్ని, మీకు మంచి బుద్ధి విద్యను ప్రసాదించి మీ కాళ్ళపైన మిమ్మల్ని నిలబెట్టే విధంగా కష్టపడిన మీ తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పండి. గర్వించదగ్గ దేశంలో జన్మ తీసుకొని బ్రతుకుతున్నందుకు, జీవనోపాధిని పొందినందుకు ఈ దేశానికి ధన్యవాదాలు చెప్పండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెమ్మదిగా 2 చేతుల్ని పైకెత్తి కలిపి ఇంకొకసారి ధన్యవాదాలు తెలిపి చక్కగా రుద్దండి. 2 చేతుల్ని చక్కగా రుద్దండి. కనులపైన, నుదిటిపైన, ముఖమంతా రాయండి.
ఎలా అనుభవం చేస్తున్నారు చెప్పండి? కృతజ్ఞతతో నిండి ఉంటే ఆ యొక్క మనస్థితి ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది. సంతృప్తి, అది నిండుతనం ఇంకా మీ జీవితంలో నిండుతనం ఇంకా నింపే విధంగా తీసుకువస్తుంది. ఖాళీతనం ఏదైతే ఉంటుందో, లోపాన్ని చూస్తూ ఎప్పుడు లేని విధంగా అనుభవం చేస్తూ ఉంటారో ఇంకా ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే భగవంతుని దగ్గర ఒక్కటే ఆశీర్వాదం ఉంటుంది. ఏంటి అంటే తథాస్తు. మనం పురాణ కథలలో మనం వినవచ్చు. ఏంటి అంటే రాక్షసులు వెళ్ళి తపస్య చేస్తారు భగవంతుని కోసం. ఇప్పుడు ఈ మధ్యనే ఒక మూవీ వచ్చింది, ఏం చూసారా? అది మహావతార నరసింహ కదా. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? వరదానాన్ని పొందడానికి తపస్య చేస్తాడు. బ్రహ్మ వచ్చి ఏం చేస్తాడు? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది సిద్ధించును కాక. వింటున్నారా? తో ఈశ్వరుని భగవంతుని డైరీలో ఒకటే అక్షరం ఉంటుంది. అది ఏంటి అంటే తథాస్తు. ఏంటి చెప్పండి? తథాస్తు అంటే అర్థం ఏంటి అంటే ఇంకా తథాస్తు అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే మనసులో కోరుకుంటున్నావో అంటే అనుభవం చేస్తున్నావో అదే అవునుగాక. అంటే ఒక పేదవాడు ఎప్పుడూ కూడా నేను పేదవాణ్ణి అని ఏడుస్తూ బాధపడుతూ దుఃఖంతో నిండి ఉంటే పైనుండి ఆశీర్వాదం అది పనిచేస్తూ ఉంటుంది. ఏమని అంటే ఇంకా పేదవాడివి అవుదువు కాక. ఉన్నవి కూడా నష్టపోతూ ఇంకా పేదవాడైపోతాడు. ధనవంతులు ధనవంతునిగా ఉన్నాను అని చెప్పేసి ఉన్నదాంతో ఎంత సంతృప్తిగా ఉంటారో వాళ్ళపైన అదే ఆశీర్వాదం పనిచేస్తుంది. నువ్వు ఎలా అనుభవం చేస్తున్నావో, నిండుతనంతో సంతోషంతో ఉంటున్నావో, ఇంకా నీ జీవితంలో ఇంకా నిండుతనం పెరుగు కాక, ఇంకా నువ్వు ముందడికి వెళ్ళు కాక అని చెప్పేసి యూనివర్స్ బ్రహ్మాండము ఆశీర్వాదం ఇస్తుంది. దానినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ కాలంలో చాలా బాగా మీరు వినుండవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ వినుండొచ్చు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా మీరు అనుభవం చేస్తే లోన అదే విధంగా మీ జీవితంలో అది ఆకర్షిస్తారు. లోపల దుఃఖం ఉంటే జీవితంలో దుఃఖం వస్తుంది. లోపల సంతోషం ఉంటే జీవితంలో ఏమవుతుంది? సంతోషం వస్తుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి, నిండుగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. మనం ఎవరికి ఏది ఇచ్చినా లేకున్నా కనీసం ముఖంతో చిరునవ్వు ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చా లేదా? ఒకవేళ దుఃఖంతో ఉంటే ఎదుటి వాళ్ళకి ఏమిస్తాం చెప్పండి? దుఃఖమే ఇస్తాం. అవునా కదా? మనం ఏ వ్యక్తితో కలిసినా కూడా పెద్దగా మనం ఒకరికి డబ్బు ఇవ్వాలి లేదా ఏ విధంగా సహాయపడాలి అవసరం లేదు. కేవలం మీ ముఖంలో చిరునవ్వు కావాలి. ఆ చిరునవ్వే ఎదుటి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నాతో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, నన్ను సపోర్ట్ చేసే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనేటువంటి ఒక సహాయం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు అనుభవం చేస్తారు. ఆ విధంగా మనం అందరం కూడా ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. మొదటిది ఏంటి చెప్పండి? మొదటి పాయింట్ ఏం అర్థం చేసుకున్నాం మనం? వర్తమానంలో ఉండాలి. రెండవది కృతజ్ఞత భావంతో ఉండాలి. కంపేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మీరు యూనిక్. మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? మీ కుడి చేయి ముందుకు తీసుకొండాలా, ఇలా తిప్పి ఎదుట చూడండి. మీ అది ఏంటది? ఇదేంటి? అద్దం. ఏంటిది? అందులో ముఖాన్ని చూడండి, ఎలా కనిపిస్తుంది? వాడిపోయినట్టు, ఆడిపోయినట్టు ఉందా? ఈ ప్రపంచంలో అత్యంత అందమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అద్దంలో కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుందా లేదా? ఇంకాస్త అందంగా చేయాలంటే ముఖంలో కాస్త చిరునవ్వు తీసుకురండి, చూడండి. ఏ స్టార్ కూడా పనికిరాడు. ఆ ముఖం, ఆ అందము, ఆ ఆనందము ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఓకేనా? ఎందుకు అంటే అందరూ కూడా యూనిక్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మనలాగా వేరే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని మీరు ఏదైతే ఉన్నారో అది సర్వశ్రేష్టంగా ఉన్నారు.
ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు హీనంగా చూసుకోకూడదు. ఓకే, ఇది రెండవది. కాస్త లేచి నిలబడండి. ఇప్పుడు కాస్త ఫిజికల్ యాక్టివిటీస్ చేద్దాం. లోతైన శ్వాస తీసుకుంటూ పూర్తిగా శ్వాస వదులుతూ ముందుకు వచ్చేది. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ పైకి కూర్చోండి. ఇప్పుడు మూడవ స్టెప్ ఏంటి అంటే, ఏదైతే మనం పని చేస్తున్నామో అది ఏ పనైనా కానీ ఆ ప్రతి పని కూడా చాలా సంతోషంతో చేయాలి. ఏ పైననే సరే, మీరు ఇంట్లో వంట చేస్తున్నా సరే, లేదా మీరు జాబ్ చేస్తున్నా సరే, ఇంకా వేరే ఏదైనా కూడా అది చేస్తున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటున్నాము అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం బాధపడుతూ చేస్తున్నాం అనుకోండి, ఏమని, ఏ జన్మలో చేశామో కర్మ, ఆ కర్మను అనుభవిస్తున్నాము అని చెప్పేసి అవుతుందా లేదా కొందరి జీవితాల్లో? అయితే అవుతుంది కదా. కొందరైతే ఎలా అనుభవం చేస్తారు అంటే, యమలోకంలో ఉన్న యమదూతలందరూ నా ఇంట్లోనే ఉన్నారు, అలా కూడా అనుభవం చేసే వాళ్ళు ఉంటారు. అవునా కదా? అయితే ఎంతగా మనం మీరు చేస్తున్నది ఏదైతే ఉందో అకస్మాత్తుగా ఏది విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఎలాగో మనం ఏ పని చేస్తున్నామో ఆ పని తప్పనిసరి చేయవలసిందే. ఎందుకంటే అది బాధ్యత. అది మీరు ఇంట్లో పని చేస్తున్నా, మీరు జాబ్ చేస్తున్నా, ఇంకా ఏ కార్యం చేస్తున్నా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ జవాబుదారీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను మీరు ఎంత బాగా సంతోషంతో నిర్వర్తిస్తే అంత బాగా మీ బాస్ ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. దాన్ని ఏమంటారు? ప్రమోషన్. కానీ ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని మీరు సంతోషంగా చేయకపోతే ఏమవుతుంది అంటే, మీరు ముందుకు ఎలాగో వెళ్ళలేరు, కానీ మీతో పాటు మీ ఆర్గనైజేషన్కి కూడా మీరు లాభం చేయలేరు. ఒకటి అది జాబ్ వద్దే కాకుండా మీ ఇంటి వద్ద కూడా, మన ఇంట్లో కూడా ఎవరితో అయితే మనం ఉంటామో, ఇప్పుడు మీరు వంట ఎలాగో చేస్తున్నప్పుడు ఆనందంతో చేశారనుకోండి, ఏమని, నా ఇంట్లో ఉన్నవాళ్ళు దేవతలు, మందిరంలో దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరూ నా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పేసి ఆ నైవేద్యం పెట్టడం, ఆ భావనతో చేసినట్లయితే మీరు ఎంత ఆనందంతో చేస్తారు. ఎప్పుడైనా మనం మందిరంలో పూజ చేస్తున్నప్పుడు, కార్యాలు చేస్తున్నప్పుడు ఎంత సంతోషంతో చేస్తారా లేదా? దాన్ని అంటారు భావన. ఎంత శ్రేష్టంగా మన భావన ఉంటుందో అంత బాగా ఆ కార్యం చాలా బాగా అవుతుంది. అది తిన్న వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. అందులో ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా ఏం పర్వాలేదు, కానీ చేసేవాళ్ళు ఏ విధంగా చేశారు అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు జాబ్లో అయినా కూడా, ఎందుకంటే మనం ఎన్నోసార్లు చూస్తాం ఏంటి అంటే, ఎలాగో జాబ్ చేయడానికి వచ్చాము, సాయంత్రం వరకు డ్యూటీ మనం చెయ్యాలి, కానీ ధ్యాస అంతా కూడా గడియారం వైపే ఉందనుకోండి, ఎప్పుడు సాయంత్రం అవుద్ది, ఎప్పుడు 5 అవుద్ది, ఎప్పుడు బయలుదేరుతాము అని చెప్పేసి మన పని అది మనం చక్కగా చేయగలుగుతామా? ఎలాగో మనం వచ్చేసాం కదా, మనం సమయాన్ని ఇస్తున్నాము, మనం ఇక్కడ ఉంటున్నాము. అలాంటప్పుడు ఆ పూర్తిగా న్యాయం చేకూరిస్తే మీరు తీసుకుంటున్నటువంటి ఏదైతే రుసుముందో, డబ్బు ఉందో, దానికి కూడా సార్థకత ఉంటుంది. అదేవిధంగా ఎవరి కోసమైతే మీరు పనిచేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు గ్రోత్ అవుతారు, ముందుకు వెళ్తారు, మీరు కూడా ముందుకు వెళ్తారు. మీరు ఎంత సంతోషంగా ఎంత బాగా చేస్తున్నారో మిమ్మల్ని చూసి మీ గురించి కూడా మీ మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. అవునా కాదా? ఈ విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో దాని గురించి ఎప్పుడూ కూడా దుఃఖపడుతూ బాధపడుతూ చేయకుండా కర్మనే పూజ, వర్క్ ఈజ్ వర్షిప్. ఏంటి చెప్పండి? కర్మనే పూజ. పూజ కేవలం కర్మ కాదు, వింటున్నారా? అలాగే గొప్ప
గొప్పది, ఏ పని తక్కువది చెప్పండి. ఏ పని యొక్క గొప్పతనం ఎక్కువ ఉంటుంది, ఏ పని యొక్క తక్కువతనం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీ శరీరంలో కన్ను చాలా విలువైందా, కాలి వేలు చాలా విలువైందా? ఏది అన్నీ కూడా సమానమే, ఏది కూడా ఎక్కువ ఏది తక్కువ లేదు. అదేవిధంగా మన జీవితంలో ఏ పని చేసినా కూడా, ఇప్పుడు కేవలం మీరు మెట్లు దిగుతూ కిందకు వస్తున్నారనుకోండి, అప్పుడు మీ ధ్యాస కూడా అక్కడ తప్పిపోయినట్లయితే మీ కాలు జారి మీరు కింద పడిపోవచ్చు. అది కూడా అంటే మెట్లు దిగుతున్నా కూడా అది కూడా మీరు ఒక పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్నప్పుడు కూడా ఏకాగ్రత చాలా అవసరం, ఫోకస్ ఎంతో అవసరం. అదేవిధంగా దినమంతా ప్రొద్దున లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే ప్రతి పని కూడా చాలా ఇంపార్టెంట్. అన్నింటిలో ఏకాగ్రత చాలా అవసరం. దానికోసం మీరు చేసే ప్రతి పనిని కూడా సేవ అనుకోండి. ఇలా అనుకోకూడదు, ఏంటి కేవలం ఏదో ఒక అంటే ముఖ్యమైనటువంటి పనులు చేస్తే మాత్రమే అది సేవ, దాంతో పుణ్యము ఫలం వస్తుంది అని చెప్పేసి కాకుండా, మీరు ప్రొద్దున లేచి నుండి రాత్రి పడుకునేంత వరకు ఏ పని చేసినా కూడా ప్రతి దాన్ని ఎలా చేయాలి? సేవాభావంతో చేయాలి. ప్రతి దాంట్లో మీకు ఏకాగ్రత అవసరం. ప్రొద్దున్న మీరు వాష్రూమ్కి వెళ్ళారు, టూత్పేస్ట్ అలా తీసుకొని ఇలా అన్నారు, ఏమైంది? ఏకాగ్రత లేదు. అలాగే అనేసారు, ఆ టూత్పేస్ట్ అది ఏదైతే ఉందో బ్రష్ ఇందులోంచి బయటకు వచ్చేసింది, ఏమవుతుంది? అక్కడ కూడా ఏకాగ్రత అవసరమే కదా. ఈ విధంగా మీరు చేస్తున్న ప్రతి పనిని సేవ అనుకొని చేయాలి. అప్పుడు ఏది చేసినా కూడా అది బంగారంలా మీకు రిజల్ట్ని ఇస్తుంది. లేదు అంటే మీరు గొప్ప పదవిలో ఉన్నారు. ఇప్పుడు కొందరిని చూస్తుంటాం, ఏంటి వాళ్ళ జీవితంలో ధనము ఉంటుంది, ఆస్తి ఉంటుంది, పేరు ఉంటుంది, అయినా కూడా వాళ్ళు సంతృప్తితో లేరు. ఇది కనిపిస్తుందా లేదా? బయట మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఇప్పుడు చూడండి, ఒక పూరి గుడిసె ఉంది, ఒక విల్లా ఉంది, ఒక బంగ్లో ఉంది. బంగ్లాలో సంతోషం ఉంటుందా? పూరి గుడిసెలో దుఃఖం ఉంటుందా చెప్పండి? సంతోషం బంగ్లాలో ఉంటుందా, మహల్లో ఉంటుందా? పూరి గుడిసెలో దుఃఖం ఉంటుందా? ఎందుకు అంటే బంగ్లాలో ఆనందము ఉండదు, పూరి గుడిసెలో దుఃఖము ఉండదు. అందులో ఉన్నవాళ్ళు ఏ విధంగా దానిని తీసుకుంటున్నారు వాళ్ళ మనస్సులో ఉంటుంది. కొందరిని మనం చూస్తాం పూరి గుడిసెలో ఉన్నా కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. కొందరిని మనం చూస్తాం డబ్బు సంపత్తి పెద్ద మహల్లో ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే బయట పరిస్థితుల్లో, బయట వస్తువుల్లో సంతోషం ఎప్పుడూ ఉండదు. సంతోషం ఎక్కడ ఉంటుంది? మన లోపల ఉంటుంది. అందుకని బయట విషయాలను ఆధారంగా చేసుకొని మీరు లోపల మీ అంతరంగాన్ని పైన కింద చేసుకోకుండా ఎప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా సేవనే అనే భావంతో చేసినట్లయితే ఇంకా మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చెప్పండి, మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ సెషన్లో? మొదట కాస్త విస్తారంలో వర్తమానంలో ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళకూడదు? భూతకాలంలోకి వెళ్ళకూడదు. మరియు భూతకాలంలోకి ఎందుకు వెళ్ళకూడదు? దాన్ని ఎవరు మార్చలేరు. భవిష్యత్తులోకి ఎందుకు వెళ్ళకూడదు? అందుకని ఏం చేయాలి? తర్వాత ఎందుకు కంపారిజన్ చేసుకుంటాం మనం? బయట వస్తువులే సర్వస్వం అనుకుంటాం, అందుకని కంపారిజన్ చేసుకుంటాం కదా. దుఃఖానికి కారణం ఏంటి? కంపారిజన్ కదా, వేరే వాళ్ళతో మనల్ని మనం చేసుకోవడం. అందుకని ఏం చేయాలి? ఉన్న వాటికే కృతజ్ఞత చెప్పాలి. ఏవైతే మన వద్ద ఉన్నాయో వాటికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత చెప్పాలి. అది ఏదైనా సరే. అందులో మన వద్ద ఉన్నటువంటి అతిపెద్ద సంపత్తి ఏంటి చెప్పండి? మన యొక్క శరీరం, మన మెదడు, మన హృదయం, మన కనులు, మన కాళ్ళు, చెవులు,
వర్తమానంలో ఉన్న ఎవరైనా మీ రిలేషన్షిప్ కానీ, మీరు ఉంటున్న ఇంట్లో కానీ, ప్రతిదానికి ఇంట్లోంచి బయటకు వస్తున్నారు, ఇల్లుకు కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలి. మీరు పడుకునే బెడ్లో కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరు తింటున్న భోజనానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీకు భోజనం వండిస్తున్న ఇంట్లో ఎవరైనా వాళ్ళకు కూడా ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఏది చేసినా కూడా దాన్ని నేను సేవ చేస్తున్నాను అనే భావంతోనే చేయాలి. ఏ జన్మలో చేసిన పాపమో అని చెప్పేసి చేయకూడదు. అలా చేసినట్లయితే ఏమవుతుంది చెప్పండి? కుడి చేయి అలా ముందుకు తీసుకురండి, కుడి చేయి అలా ముందుకు తీసుకురండి, తలపైన పెట్టండి. ఏమవుతుంది? తథాస్తు. ఏమనుకుంటారో అదే అయిపోతారు. అందుకని ఏమనుకోవాలి? నేను అదృష్టవంతుణ్ణి. చెప్పండి. నేను ధనవంతుణ్ణి, నేను అందరికంటే భాగ్యవంతుణ్ణి. ఈ విధంగా మనసులోనే మీరు చెప్తూ ఉండాలి. ఒక 2 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి పూర్తి చేద్దాం. సరేనా? ఓకే. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి. కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. ఇలాంటి అవకాశం, ఇలాంటి అదృష్టం అందరికీ దొరకదు. జీవితం అందరూ పొందారు, కానీ కొందరు మాత్రమే ఆ జీవితాన్ని ఎలా జీవించాలో జ్ఞానాన్ని పొందారు. అందులో మీరున్నారు. ఈరోజు తెలుసుకున్నటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని ప్రతి కర్మలో కూడా అనుసరిస్తూ మీ యొక్క జీవితాన్ని ఇంకా బాగా ఉన్నతంగా, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయోగించాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత. మనం బ్రతుకుతూ వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా బ్రతకాలి. ఇంత మంచి జ్ఞానాన్ని, ఇంత మంచి శక్తిని ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మని మీ ఎదుట అనుభవం చేసుకోండి. సాక్షాత్తు భగవంతుడు మీ ఎదుటే ఉన్నట్టుగా ఆ భగవంతుని యొక్క 2 చేతుల్ని మీ శిరస్సు పైన అనుభవం చేసుకోండి. భగవంతుని యొక్క చేతులను మీ తల శిరస్సు పైన అనుభవం చేయండి. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మీ శిరస్సులో, మీ శరీరంలో, మీ ఆత్మలో నిండుతున్నట్టుగా, మీరు సంపన్నంగా అవుతున్నట్టుగా అనుభవం చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. అలా మీ నుదుటి మధ్య ఉన్నటువంటి ఎక్కడైతే మనం తిలకం పెట్టుకుంటామో అక్కడ ఆజ్ఞాచక్రం ఉంది. ఆత్మ నివసిస్తూ ఉంది. ఆ ఆత్మ పైన ధ్యాస ఏకాగ్రమవుతూ, ధ్యానం ఏకాగ్రం చేస్తూ ఈ 3 సార్లు ఓంకారం చెప్దాం. శ్వాస తీసుకోండి, చెప్పండి. ఓ శ్వాస తీసుకోండి, చెప్పండి. ఓ శ్వాస తీసుకోండి, చెప్పండి. ఓ అలాగే కళ్ళు మూసుకొని ఉంచి నెమ్మదిగా 2 చేతులను పైకి తీసుకువచ్చి హృదయం వద్ద జోడించి నమస్కార ముద్రలో ఉంచండి. హృదయం వద్ద జోడించి నమస్కార ముద్రలో ఉంచి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం ఒక మంచి సంకల్పం చేయండి. మనసులో మంగళకర సంకల్పం చేయండి.
ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిండు ఆరోగ్యంతో, సంతోషంతో జీవితాన్ని గడపాలి. అందరూ కూడా సుఖంతో, ఆనందంతో జీవించాలి. ఎక్కడైతే కష్టాలున్నాయో ఆ కష్టాలన్నీ తొలగిపోవాలి. ఎక్కడైతే దుఃఖాలున్నాయో ఆ దుఃఖాలన్నీ తొలగిపోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క స్వంత పరిచయాన్ని, ఆత్మ అనే జ్ఞానాన్ని పొందాలి. ఆ పరమాత్ముని యొక్క, శివ పరమాత్ముని యొక్క, భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని పొందాలి. ఆ తండ్రిని చేరుకోవాలి. అందరి జీవితాల్లో ఆనందం అనే ప్రకాశం నిండుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో. రెండు చేతుల్ని చక్కగా రుద్దండి. చేతుల్లో ఉన్నటువంటి ప్రకాశము మరియు వేడిమిని మీ కనులపైన, నుదిటిపైన, ముఖమంతా రాయండి. చిరునవ్వు చిందిస్తూ నెమ్మదిగా కన్నులు తెరవండి. అందరూ దేవతా స్వరూపులైనటువంటి మీ అందరితో కొన్ని మంచి విషయాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరియు మీ యొక్క ఆర్గనైజేషన్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.